కొంచెం ఆ పిల్లర్ వరకు కొంచెం కొంచెం గ్యాప్ నేను మన మంచి వచ్చాను మనుషులందరూ వెళ్ళిపోతున్నారు. సో ఎప్పుడూ ఆడవాళ్ళ తరపున ఉండేవాళ్ళు. ఏదైనా ప్రాబ్లం వస్తే మా గురించి మాట్లాడే ఆహుతి ప్రసాద్ గారు ఈరోజు మా మధ్య లేరంటే బాధగా ఉంది. ఆయన ఎక్కడున్నా సరే ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. ఆహుతి ప్రసాద్ గారితో ఎన్నో సినిమాల్లో చేసిన అనుబంధం కంటే పర్సనల్గా అనుబంధం ఎక్కువ నాకు. రీసెంట్గా కూడా హాస్పిటల్లో ఉన్నాను రాజధాని పిలిచి మరీ మాట్లాడారు నాతో. నిన్న కాక మొన్న ఆయన బర్త్డే అయితే ఫోన్ చేస్తే రేపు ఎల్లుండో రాస్తా మాట్లాడాలి, చాలా రోజులు అయింది అందరినీ కలిసి అని చెప్పారు. అందరూ మిమ్మల్ని కోరుకుంటున్నారంటే త్వరగా కోలుకోవాలని అంటే నవ్వారు. అలాంటి వ్యక్తి ఈరోజు లేరంటే ఆయన ఆత్మకు శాంతి కలగాలి. మీ సోల్ రెస్ట్ ఇన్ పీస్. 8 monthsగా తీవ్ర అస్వస్థకు గురయ్యి ఆయన ఎంత సఫర్ అయ్యారో ఆయన చూసిన జనాలు చెప్తూనే ఉన్నారు. అట్లీస్ట్ ఆయన సఫరింగ్కి ఒక రిలీఫ్ దొరికింది. మీ సోల్ రెస్ట్ ఇన్ పీస్. ఆహుతి ప్రసాద్ గారు లేరు, చనిపోయారు అన్న మాట డైజెస్ట్ అవ్వట్లేదు. తెలుసు కథ కొన్నాళ్ళుగా బాగాలేదు, బెడ్లో ఉన్నారు అని తెలుసు. మేమెవరో ఫోన్లు చేసినా రెస్పాండ్ అవ్వట్లేదు, చూడటానికి ఇష్టపడట్లేదు. సో ఒక్కసారి మేమందరం ఎక్కువగా బాధపడేది ఏంటంటే మాతో లాస్ట్లో ఒక్క మాట మాట్లాడున్నా మాకు ఇంత బాధ ఉండేది కాదేమో. మేము 1వ తారీఖు ట్రై చేసాం, 2వ తారీఖు 10 ఫోన్లు చేసాం, కానీ ఆయన మాట్లాడలేదు. షూటింగ్లో మేమందరం ఉంటే ఆయన మెయిల్ ఆర్టిస్టుల దగ్గర కాకుండా మా దగ్గర కూర్చుని అది ఇది అని అంటే ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా మాతో కూర్చొని కబుర్లు చెప్పేటోళ్ళు. మెయిల్ ఆర్టిస్టులు అందరూ అనేటోళ్ళు, వెళ్ళిపోయావా, వెళ్ళి అక్కడే కూర్చుంటావు, అక్కడే ఉంటావు, నువ్వు అక్కడే కూర్చుంటావు అని అలా ఏడిపిస్తూ ఉండేవాళ్ళు. మాతో మా పర్సనల్ ప్రాబ్లమ్స్ ఏంటి లేకపోతే సరదాగా అది అని కానీ ఇదని కానీ మాతో చాలా హ్యాపీగా స్పెండ్ చేసేవాళ్ళు. మేము చాలా మిస్ అవుతున్నాం. We miss you so much. నాకు పర్సనల్గా మా ఫ్యామిలీ మెంబర్లా మా వారితో పిల్లలతో నాకు చాలా
క్లోజ్గా ఉండేవారు. యాజ్ అన్ ఆర్టిస్ట్గా కాకుండా మా ఫ్యామిలీ మెంబర్గా ఉండేవారు. కానీ ఆయన కొట్లో బాగాలేదు అని తెలిసిన దగ్గర నుంచి ఆయన అందరినీ అవాయిడ్ చేయడం స్టార్ట్ చేశారు. చాలాసార్లు కాల్ చేశాము, ఆయన కలవాలని ట్రై చేశాము, కానీ ఆయన ఎప్పుడూ రెస్పాండ్ అవ్వలేదు. మే హిస్ సోల్ రెస్ట్ ఇన్ పీస్. ఆయన ఆర్టిస్ట్గా కంటే పర్సనల్గా ఒక ఫ్యామిలీ ఫ్రెండ్లా ఉండేవాళ్ళమండి. లాస్ట్ సెకండ్ బర్త్డే అని ఆయన ఫోన్ చేస్తే ఆయనతో మాట్లాడలేకపోయాము. ఇండస్ట్రీలో ఒక్కొక్కళ్ళు ఇలా మిస్ అవుతున్నాం. ఇది ఏంటో మాకు అర్థం కావట్లేదు, మరి ఏం జరుగుతుందో. లాస్ట్గా ఒక్కసారి మేము అతనితో మాట్లాడి ఉండుంటే ఎంతో తృప్తిగా ఫీల్ అయ్యి ఉండేవాళ్ళం. ఆయన మనసుకి శాంతి కలగాలని కోరుకుంటున్నాను. ఆవతి ప్రసాద్ గారు చాలా బాధగా ఉందండి. ఆయన సడన్గా ఇలా అవ్వడం. ఆయనతో నాకు చాలా అనుబంధం ఉందండి. మేము దాదాపు కలిసి 15-16 సినిమాలు చేసాం. అహనాపల్లి అంటే కానివ్వండి, బెండపరావు గారు అంటే మా కాంబినేషన్లో చాలా పెద్ద హిట్ అయినాయి. అంటే దాదాపు నేను 30 రోజులు అహనాపల్లి అంటే సినిమా అప్పుడు దాంతో స్పెండ్ చేయడం జరిగింది. ఒక వ్యక్తిగా అంటే మార్నింగ్ షూటింగ్ వచ్చిన తర్వాత ఒక జెంటిల్మ్యాన్ అండి. ఎక్కడ నేను ఇప్పుడు ఏ రోజు నేను షూటింగ్ మ్యాన్ ఎవరిని అరవటం కానివ్వండి, ఎప్పుడు టెన్షన్ పడటం కానివ్వండి, ఒక కొత్త పన్నెండు మాట అంటాం కూడా వినలేదండి. ఆయన చాలా అంటే ఒకటే చెప్తూ ఉండేవారు, మనం చేసేది కామెడీ సినిమా, సరదాగా నవ్వుకుంటూ చేద్దానండి, ఎందుకు సీరియస్ అంటూ ఉండేవారు. అండ్ యాక్టర్స్, కొత్త యాక్టర్స్ కూడా అంటే బాగా అంటే ఇప్పుడు టెన్షన్ పెడుతుంటే జాగ్రత్త, అలా పర్వాలేదు, టెన్షన్ పడద్దు అని ఆయన దగ్గరుండి 2-3 సార్లు పర్లేదు, 4 టేక్లు అయినా పర్లేదని ఆయన వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసేవారండి. అండ్ అలాంటి వ్యక్తి అంటే ఆవతి ప్రసాద్ గారు అంటే నాకు పర్సనల్గా తెలిసింది ఏంటంటే చిన్నప్పటి నుంచి ఆయన బాగుండాలి, ఆయన చుట్టూ ఉన్న అందరూ బాగుండాలని కోరుకునే వ్యక్తులు ఆయన అంటే. సో అలాంటి వ్యక్తి వాళ్ళ అన్ఫార్చునేట్గా మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం. ఆయన ఆత్మశాంతి కోరాలని, అలాగే నా ఫ్యామిలీ కాదు, నా దేవుడు మంచి దైవస్తుంది, మై డీప్ కండోలెన్సెస్ ఫ్యామిలీ టఫెస్ట్ టైం వాళ్ళు దేవుడిని ప్రార్థిస్తున్నారు. థ్యాంక్ యూ. ప్రసాద్ గారు ఆల్మోస్ట్ మూవీ స్టార్ట్ అయినప్పుడు, ఏ మూవీ స్టార్ట్ అయినా సరే ఆయన ఒక క్యారెక్టర్ అన్ఫార్చునేట్లీ మొన్న లాస్ట్ మూవీ స్టార్టింగ్కి ఆయన బాగోలేదని తెలిసి చేయట్లేదు అని చెప్పారు. అప్పటికే బాధపడ్డాం. నేను ఎవరు ఎక్స్పెక్టెడ్ ఎంత ఎక్స్పెక్టింగ్గా షాకింగ్గా ఆయన లేని లోటు ఎవరు తెచ్చలేదు. చేసే టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ కానీ సెట్కి వచ్చి ఎప్పుడు కూడా నవ్వుతూ ఉండేవారు. అందరికీ సజెషన్స్ ఇస్తా, ఏమాత్రం టెన్షన్ లేకుండా, ఎవరి మీద కోపం చూపించకుండా మిస్సింగ్ ఆయన ఆత్మశాంతి. అది కానీ నేను ఎప్పుడు ఆర్టిస్ట్లా చూడలే. ఆయన మాకు ఫ్యామిలీ మెంబర్. నా ఫస్ట్ సినిమా చంటిగాడు అనుకున్నప్పుడు నేను మీ ఆఫీస్కి వస్తానండి, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సబ్జెక్టు అంటే, భలే అవరే డైరెక్టరు మీరు నా దగ్గర రావటం ఏంటి. అప్పుడు యాక్చువల్గా నేను ఫస్ట్ డైరెక్టర్, ఆయన ఎన్నో సినిమాలు చేశారు. మీరు నా దగ్గర రావటం ఏంటని ఆఫీస్కి వచ్చి కథ అంతా అయిని, ఏమండి నేను ఇప్పటి వరకు గుంటూరు స్లాంగ్లో చెప్పానండి నేను అన్ని సినిమాలు, మీరేమో వెస్ట్ గోదావరి స్లాంగ్ అంటున్నారు, నేను కొంచెం ప్రాక్టీస్ చేసుకోవాలండి, నాకు 3 డేస్ ఇవ్వండి, మీకు వచ్చి ఎలా కావాలంటే అలా చెప్తాను అన్నారు. అని ఆయన వెళ్ళి ఒక 3 టైప్ ఆఫ్ స్లాంగ్స్ రెడీ చేసుకొని వచ్చారు. అందులో ఇదిగో ఇలాగా అనేది చాలా పాపులర్ అయింది ఆ సినిమా. ఆ సినిమా ఎంత పెద్ద హిట్ అందరికీ తెలుసు. ఆ సినిమా ద్వారా ఆవతి ప్రసాద్ గారు ఫస్ట్ టైము వెస్ట్ గోదావరి లాంగ్వేజ్ ఆర్టిస్ట్గా టర్న్ అయ్యారు. ఆ సినిమా చూసే విష్ణువంశీ గారు ఎక్స్టెన్షన్ ఇచ్చారు. ఎక్స్టెన్షన్ నేను జై సినిమా చూసే ఈ క్యారెక్టర్ ఇస్తున్నానని చెప్పి కాజోలు ఫాదర్ క్యారెక్టర్, పెద్ద క్యారెక్టర్ ఇచ్చారు. ఆ తర్వాత ఆయన సిద్ధు, శ్రీకాకుళం ఇంకా అన్ని సినిమాల్లోనే ఆయన వెస్ట్ గోదావరి స్లాంగే మాట్లాడుతూ వచ్చేవారు. అయితే నేను ఆయనకి అంతకన్నా పెద్ద సినిమా ఇవ్వాలని ఒక కోరిక ఉండేది. ఎందుకంటే ఒక ఆర్టిస్ట్ని చూస్తే చాలా మంచి సినిమా చెయ్యాలి ఇంతో అనే ఒక ఫీలింగ్ ఉంటుంది. అలాగే నేను బెండపరావు రాశాను. బెండపరావు కథ రాసింది నేనే. బెండపరావు కథ రాస్తే ఆయన అసలు చాలా షాక్ అయ్యి ఆ కథ
చాలా ఇన్స్పైర్ అయిపోయి నా దగ్గరికి వచ్చి చాలా ఇన్పుట్స్ తీసుకున్న తర్వాత ఆ సినిమా అన్ఫార్చునేట్గా నేను కాకుండా ఈవీ గారు డైరెక్షన్ చేయాల్సి వచ్చింది. ఈవీ గారు డైరెక్షన్ చేసినప్పుడు కూడా నన్ను ఎలా ఉంటుంది, ఆ లాంగ్వేజ్ ఇలా ఉండాలా, ఈ డైలాగ్ ఇలా ఉండాలా అని నన్ను అడుగుతూ ఉండేవారు ఎప్పుడు. ఆ సినిమాకి నాకు ఫస్ట్ లాస్ట్ కూడా థ్యాంక్స్ కార్డ్స్ చేశారు. ఆ కథ ఆ సినిమా రిలీజ్ అయిన 11 o'clock ఇక్కడ రిలీజ్ అవుతాయి. 11:30కి ఆయన మా ఇంటికి వచ్చి, ప్రసాదు నీకు ఏం కావాలంటే అది నేను చేస్తాను, నువ్వు నన్ను అడుగు అని ఆయన కూర్చొని ఎమోషనల్ అయిపోయారు. ఎందుకంటే ఆ కథ మీద, ఆ క్యారెక్టర్ మీద ఆయనకి అంత మంచి పేరు వచ్చింది. ఇప్పుడు నేను ఒక కథ రెడీ చేసుకున్నాను. ఆ కథ ఆయనకి తెలుసు. చివరి వరకు కూడా అనారోగ్యంలో కూడా నీకెందుకు, నేను వచ్చి చేస్తా కదా, అసలు వరి అవ్వకు అనేవారు ప్రతి విషయంలోని. ప్రసాద్ నువ్వేదంటే అది వచ్చి చేసి పెడతానన్నారు. చివరికి నాకేమీ చేయకుండా వెళ్ళిపోయారు. ఆవుతి ప్రసాద్ గారు లేని లోటు నెక్స్ట్ రేవంతి, ఆయనతో అందరితోటి అజాశత్రు, ఆయన అందరితో చాలా కలివిడిగా ఉండే మనిషి. ముఖ్యంగా ఆయన ఎంత అద్భుతమైనట్టు అందరికీ తెలిసిన విషయం. ముఖ్యంగా వెండప్పరాడు సినిమాలో స్లాంగ్, వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి స్లాంగ్లో మాట్లాడే ఏకైక నటుడు ఆవుతి ప్రసాద్ గారు. ఆయన చేసిన ఎన్నో అద్భుత చిత్రాలు మా కుటుంబ సభ్యులకి ప్రకాశ అనుభవం తెలియజేస్తుంది. ఆవుతి ప్రసాద్ గారు మంచి మనిషి, మంచి స్నేహశీలి, మంచి ఆర్టిస్టు, మంచిగా డైరెక్షన్ డిపార్ట్మెంట్లో వచ్చేసింది. కాబట్టి నటన సినిమా మీద చాలా అవగాహన ఉన్నటువంటి మంచి మనిషి, అన్నిటితో కూడా మంచి స్నేహితుడు. చాలా రోజుల నుంచి ఇద్దామంటే వద్దు అన్నట్టుగా ఏదో రావద్దు చెప్పడంతో నేను బాగా అతను చూసి బాగా ఎమోషన్ వెళ్ళయిందండి. బట్ ఏమైనా మంచి నటుడిని ఇండస్ట్రీ కోల్పోయింది, నాలాంటి వాళ్ళు మంచి స్నేహితులు ఆయన ఆత్మశాంతి కావాలని వారి కుటుంబ సభ్యులు మంచి వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు. మంచి మనసు ఉన్నవాళ్ళు, మంచి మాట ఉన్నవాళ్ళు, మంచి ఆర్టిస్ట్ ఆహుతి ప్రసాద్ అండి. ఫిల్మ్ ఇండస్ట్రీలో నాకు తెలిసి ఆహుతి ప్రసాద్ని ఇష్టపడిన వాళ్ళు అంటూ ఎవ్వరూ ఉండరు. అందరూ అతను అందరితోటి క్లోజ్గా ఉండేవాడు. ఆయన అందరూ అతనితో క్లోజ్గా ఉండేవారు. ఎప్పుడు కనిపించినా ఎంతో ప్రేమగా పలకరించే మనిషి ఇవాళ ఆయన లేడు అని అంటే ఎంతో బాధగా ఉంది. బేసిక్ ప్రాబ్లం క్యాన్సర్. ధర్మవరపు సుబ్రహ్మణ్య గారు అలాగే వెళ్ళిపోయారు, ఆయన అక్కినేని నాగేశ్వరరావు గారు అలాగే వెళ్ళిపోయారు. ఇవాళ ఈయనమంతే. చాలా బాధగా అనిపిస్తుంది ఇవన్నీ చూస్తూ ఉంటే. ఇది చాలా దురదృష్టకరమైన రోజు. సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది ఆర్టిస్టులు ఉన్నా కొంతమంది అందరి కోసం కష్టపడే వాళ్ళు ఉంటారు. అలాగే ఇంతకుముందు మన ఏవిఎస్ గారు ఎలా అయితే మా అసోసియేషన్లో ఒక కీలకమైన బాధ్యతని స్వీకరించి అందరి కోసం శ్రమించేవాడు, అలాగే ఆహుతి ప్రసాద్ గారు కూడా చాలా మా అనే ఇండస్ట్రీ అనే ఒక భావంతో ఆ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో చాలా యాక్టివ్గా ఉంటూ అందరికీ సహకరించాలనే ఒక ఉద్దేశంతో చాలా మంచి మనసుతోటి ఆయన ప్రవర్తించేవాడు. అందుకే పరిశ్రమలో అందరూ కూడా ఒక ఇష్టపడేటటువంటి ఒక మంచి వ్యక్తి అతను. అలాంటి ఆహుతి ప్రసాద్ ఇవాళ మన మధ్య లేరు అనేది పరిశ్రమకి చాలా పెద్ద లోటు. ఆయన ఆత్మకు శాంతి కలగాలి. అలాంటి మంచి కళాకారుని మిస్ అయినందుకు పరిశ్రమతో పాటు ప్రేక్షకులు కూడా చాలామంది ఫీల్ అవుతూ ఉన్నారు. దురదృష్టకరం.
ఆ భగవంతుడు ఆయన ఆత్మకి శాంతి కలిగించాలని కోరుకుంటున్నాను. నిజంగా ఈరోజు చలనచిత్ర రంగానికి చాలా దురదృష్టకరమైన రోజు. ఎందుకంటే ఒక మంచి ఆర్టిస్ట్, మంచి మనిషి, యోగ్యుడు, ఆదర్శప్రాయుడు ఈరోజు చలనచిత్ర రంగానికి మిస్ అయిపోవడం చాలా దురదృష్టం. ఆహుతి సినిమా నుంచి మేమిద్దరం మంచి ఫ్రెండ్స్. ఆహుతి ఆయన క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్. దానికి ఎవరిని చేయాలి, ఎవరిని చూడాలనుకున్నప్పుడు మాకు రోడ్లో ఒకసారి తారసపడ్డాడు. ఆయన్ని చూసి ఆయన చేసి పట్టుకొని ఆ క్యారెక్టర్ వివరించాను. నేను కొత్తవాడినండి, ఎక్కువ అనుభవం లేదు, చేయగలనా అన్నారు. ఇది చేస్తారంటే ఆ రోజు నుంచి దాన్ని ఒక దీక్షగా తీసుకొని ఆ సినిమాని చేశారు. ఆ సినిమా విజయానికి ఆయన పాత్ర కూడా చాలా హైలైట్. అంతేకాదు ఆయన ఎన్నో పాత్రలు చేశారు. కామెడీ చేశారు, విలన్ చేశారు, సోషల్ సర్వీస్ పాత్రలు చేశారు, క్యారెక్టర్ పాత్రలు చేశారు. కానీ ఆయన చేయాల్సిన పాత్రలు ఇంకా ఎన్నో ఉన్నాయి. అంతలోనే ఆయన ఇలాగా నిష్క్రమించడం చాలా దురదృష్టం. ఆయన ఆహుతి సినిమా నుంచి మా ఫ్రెండ్, ఆయన మిస్ అవ్వడం అనేది మా టీం మెంబర్ ఒక ఆయన మిస్ అయినట్టుగా ఫీల్ అవుతున్నాను. ఇది చాలా దురదృష్టం. ఆయన ప్రొడ్యూసర్, కన్నడలో సినిమాలు చేశారు కన్నడలో. అందుకనే అందరికీ కూడా అనుభవం చెప్పేవారు. నిర్మాత దగ్గర కూర్చొని బడ్జెట్ చూసుకోండి, బాగా చూసుకోండి, బాగా చేయండి, మీరు నష్టపోకండి అని కూడా చెప్పేవారు. అలాంటి అనుభవమైన ఒక మంచి ఆదర్శమైన మనిషి, ఒక ఆర్టిస్ట్ మిస్ అవ్వడం నిజంగా చలనచిత్ర రంగానికి దురదృష్టం. వాళ్ళ కుటుంబానికి నేను సానుభూతి చెప్పడం కంటే ఇంకేం చేయలేదు. ఆహుతి ప్రసాద్ గారు మాకు కోడి రామకృష్ణ గారు సినిమాల్లో ఫస్ట్ నుంచి మాకు మంచి ఆర్టిస్ట్ అండి. ఆయన మంచి ఆర్టిస్టు, మంచి మనసున్న మనిషి. ఆయన ఒక జాతిరత్నం లాంటోడండి. మీకు ఒక తారాసువ జైని ఎలా వెళ్ళిందో, ఎలా వెళ్తుందో పైకి, ఆయన మహానటుడిగా అంత గొప్ప రేంజ్కి వెళ్ళాడు. ఆయన ఈ 6 రోజుని మరి ఆయన ఇది అవుతామంటే అది అంటే కన్ను మూస్తే మరణం, కన్ను తెరిస్తే జననం, రెప్పపాటే కదా జీవితం అన్నారు మహాకవులు. అలాగే ఇంకో కవి కన్ను తెరిస్తే ఉయ్యాలా, కన్ను మూస్తే మొయ్యాలా అన్నారు. ఇవన్నీ కూడా అండి జీవితం అంతా కూడా 2 మాటల్లో ఉందండి. చూసారా ఈ మహాకవులు ఎంత ఇచ్చారో. అని చేతండి మన ఆహుతి ప్రసాద్ గారు మహానటుడిగా పేరు పొందారు. అని చేతండి ఆయన ఆత్మకు ఆ సర్వదేవతలు ఆయనకి మనశ్శాంతిని ప్రవచించి, ఆయన ఒక రకంగా చాలా గొప్పోడండి. సంక్రాంతి నెలలో ఆయన డైరెక్ట్గా స్వర్గంలోకి వెళ్ళారు. ఆయన అంత ఆ పరమేశ్వరుడు ఆయన సర్వదా కాపాడుగా. గారి కుటుంబ సభ్యులందరికీ ఉదయపూర్వక నమస్కారం. ఆహుతి ప్రసాద్ మనకు చాలా కాలం నుంచి తెలుసు. చాలా స్నేహపాత్రుడు, ఎప్పుడు నవ్వుతుంటాడు, నలుగురికి మంచి చేయాలనుకుంటాడు. సడన్గా అతనికి ఏదో హాస్పిటలైజ్ అయ్యాడని తెలిసింది, కానీ అది ప్రాణాలు తీసేంత వ్యాధి అతనికి ఉందని మాకు నిజంగా తెలీదు. అతను కూడా ఎవరికి తెలియలేదు. ఎందుకంటే తను ఎప్పుడు ఇతరులను బాధ పెట్టడానికి ఇష్టం లేదు. వీలైతే మేలు చేసి ఉపయోగపడేవాడు తప్ప తన వల్ల ఇంకొకళ్ళు కంటతడి పెట్టడం ఇష్టం లేక చెప్పలేదు అనుకుంటున్నాను నేను. అంత మంచి మిత్రుడు. పరిశ్రమలో చాలామందిని పోగొట్టుకుంటున్నాం. విచిత్రం ఏంటంటే వీళ్ళందరూ మా అసోసియేట్స్ మాతో పాటు సినిమా రంగంలో ఉండి మాకు దూరం అయిపోతున్నారు. చాలా బాధాకరమైన విషయం. భగవంతుడిని కోరుకుంటున్నాయి మా పరిశ్రమ జోలికి రావద్దు స్వామి అని. కానీ ఆహుతి ప్రసాద్ విషయానికి వస్తే ఇతను చాలా జాగ్రత్తపరుడు. ఆరోగ్య విషయంలో కూడా చాలా కేర్ఫుల్గా ఉంటాడు. మరి ఇతనికి వ్యాధి ఎందుకు వచ్చిందో ఇది భగవద్గీతది. అతని ఆత్మకు శాంతి కలిగాలి. అలాగే అతని కుటుంబానికి మా పచ్చుడు తరఫున ప్రగాఢ సంతాపం చెప్తున్నాను. మా సహనటుడు, మంచి నటుడు, మంచి వ్యక్తి ఆహుతి ప్రసాద్ గారు చిత్ర పరిశ్రమను వదిలేసి వెళ్ళిపోవడం చాలా బాధాకరం. మేము కలిసి చాలా సినిమాలు నటించాం. ఆఖరి సినిమా ఈవి సత్యనారాయణ గారు బెండ్ అప్పారావు అనుకుంటాను. సెకండ్ ఇన్నింగ్స్, థర్డ్ ఇన్నింగ్స్ అయిన నిన్నే పిల్లాడితో, చందమామ వాటితో సెకండ్ ఇన్నింగ్స్, మళ్ళీ గోదావరి జిల్లాలో యాస, దాంతో మళ్ళీ థర్డ్ ఇన్నింగ్స్.
అట్లా ఆయన చాలా వైవిధ్యాన్ని చూపించారు. సీనియర్ మోస్ట్ నటుడు. 2014 చాలామంది మన మధ్య ఉన్న గొప్ప గొప్ప వ్యక్తులను తీసుకుపోయింది, పెద్దవాళ్ళని చిన్నవాళ్ళని. ఆశ్చర్యం ఏంటంటే అందరూ కూడా హెల్త్ అవేర్నెస్తో ఉన్నా కూడా, ఎన్ని జాగ్రత్తలు పాటిస్తున్నా, ఆయుష్ ప్రమాణం పెరిగినా కూడా ఇక క్యాన్సర్ అనో ఇంకొకటనో ఏదో, ముఖ్యంగా క్యాన్సర్ చాలామందిని తీసుకుపోతుంది. 2014 అట్లా జరిగింది అనుకుంటే 2015 స్టార్టింగ్లోనే మళ్ళీ ఇట్లా ఒక మంచి నటుడిని తీసుకుపోవడం బాధాకరం. కాకపోతే కొంచెం తాత్వికంగా ఆలోచిస్తే చిత్ర పరిశ్రమతో ఇంత అటాచ్మెంట్ ఉండి జనానికి ఎంత దగ్గరైన నటులు ఇలా వెళ్ళిపోతున్నారంటే మళ్ళీ నెక్స్ట్ జనరేషన్కి ఇక్కడే నటులుగా పుట్టి, ఇక్కడే కళాకారులుగా, టెక్నీషియన్స్గా పుట్టి మరిన్ని సేవలు చేయడానికి వాళ్ళు వెళ్ళిపోయి కొత్త తరంగా రావడానికి వెళ్ళిపోతున్నారని ఇలా సరిపెట్టుకోవాల్సి వస్తుంది. ఆయన ఆత్మకి శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తెలుగు చలనచిత్ర పరిశ్రమకు తీరని లోటు. మంచి వ్యక్తి, అందరితోనే ఫ్రెండ్లీగా ఉండేటువంటి వ్యక్తి, నాకు చాలా సన్నిహితంగా చాలా సందర్భాలలో మేమిద్దరం కూర్చొని అనేక విషయాలు మాట్లాడుకున్నటువంటి వ్యక్తి. ఎప్పుడు చూసినా కానీ అందరితోని నవ్వుకుంటూ ఫ్రెండ్లీగా ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, నటునిగా సుమారు 122 చిత్రాలు చేయడం, అందులో 2 నంది అవార్డులు రావడం, ఏ సినిమాలో చేసినా కానీ తనకంటూ ఒక ప్రత్యేకత సంతరించుకుంటున్నటువంటి వ్యక్తి. అదిగే కాకుండా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా కూడా ఇక్కడ ఉన్నటువంటి చలనచిత్ర పరిశ్రమకు సంబంధించినటువంటి యూనియన్స్ కానివ్వండి, చిన్న నటులు పెద్ద నటుల సమస్యల విషయంలో కానివ్వండి, సామరస్యపూర్వకంగా ఎన్నో సమస్యలు తీర్చేటువంటి వ్యక్తి మరి కోల్పోవడం అనేది తెలుగు చలనచిత్ర పరిశ్రమ చాలా బాధపడేటువంటి రోజు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఈ మధ్యకాలంలో ఎంతోమంది, నా మిత్రుడు శ్రీహరి గారు కూడా మరణించడం జరిగింది, ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు, ఈ మధ్యనే చక్రి గారు మరణించడం, అంటే చాలామంది మంచి వ్యక్తులు మరి మరణించడం అనేది చాలా బాధాకరమైనటువంటి అంశం. ఈరోజు ఆర్టిస్టులు కూడా అందరూ మాట్లాడుతున్నప్పుడు వాళ్ళతోని ఏ విధంగా సన్నిహితంగా ఉండే, ఫ్రెండ్లీగా ఏ విధంగా ఉండే అనేటువంటిది కూడా చాలామంది చెప్పడం, నిజంగా ఇటువంటి మిత్రుని కోల్పోవడం అనేది నాకు చాలా బాధేసిందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి వారితో తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత నాకు కూడా సినిమా ఆటోగ్రఫీ అవకాశం వచ్చినప్పుడు మరి వీరందరితో షేర్ చేసుకొని సినిమా పరిశ్రమని మరి ఏ విధంగా అభివృద్ధి చేయాలనో అనేటువంటి ఆలోచిస్తున్నటువంటి తరుణంలో మరి ఇటువంటి మంచి మిత్రుడు కోల్పోవడం అనేది బాధాకరమైనటువంటి అంశం. మరి నేను ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ వాళ్ళ కుటుంబానికి ధైర్యాన్ని ఆ భగవంతుడు ప్రసాదించాలని, పిల్లలను కూడా బాగా చదివించిండు. ఒక పిల్లోడు పెద్ద పిల్లోడైతే యుఎస్లో ఉండడం, మరి రెండో పిల్లోడు పైలట్గా ఉండడం, మరి ఈ విధంగా ఆయన క్యాన్సర్తో మరణించడం అనేది నిజంగా బాధాకరమైనటువంటి అంశం. సినిమా ఇండస్ట్రీ యావత్తు, అంటే ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, ఎంతోమంది ఆర్టిస్టులు ఉంటారు ఇండస్ట్రీ లోపల. ఒక క్యారెక్టర్ ఆర్టిస్టుగా గడిచిన 25 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఎంతో కష్టపడి పైకొచ్చి 122 చలనచిత్రాలు చేయడం అనేది చిన్న విషయం ఏం కాదు. మొన్ననే ఒక ఇంటర్వ్యూలో కూడా చూసిన నేను, ఈరోజు నేను చనిపోయేంత వరకు ఇండస్ట్రీలోనే ఉంటానని
చెప్పినటువంటి చూస్తుంటే నిజంగా బాధాకరమైనటువంటి అంశం. మరి నా సంతాపాన్ని ప్రకటిస్తూ ఆ కుటుంబానికి ధైర్యం ఇవ్వాలని నేను ఆ భగవంతుని ప్రార్థిస్తాను. ఆహుతి ప్రసాద్ గారు, నేను మా ఇద్దరికి కూడా బ్రేక్ సినిమా ఆహుతి. ఆహుతిలో ప్రసాద్ గారిది త్రోఅవుట్ రోలు విలన్గా, నాది చిన్న క్యారెక్టర్ అయినా కూడా కథకు చాలా లింక్ ఉన్న క్యారెక్టర్. నేను ఆ పిల్లోని కిడ్నాప్ చేయకపోతే వీళ్ళంతా ఆహుతి అయ్యేవాళ్ళు గారు. ఆ టైటిల్కు సంబంధించి హీరో ఆహుతి కావటానికి కానీ, విలను హీరోయిన్ విడిపోవటానికి కానీ, హీరోయిన్ హీరోతో కలవటానికి కానీ నా క్యారెక్టరే. నేను కిడ్నాప్ చేసిన ఆ సంఘటన అన్నమాట. అప్పటి నుండి బాగా క్లోజ్గా ఉండేవాళ్ళము, ఎంతో సన్నిహితంగా ఉండేవాళ్ళము. నన్ను బాబు అని చాలా ప్రేమగా పిలిచేవాడు. అందరితో నేను బాగా కలివిడిగా ఉండేవాడిని, కానీ ఇంత ప్రేమపూర్వకంగా నాతో ఎక్కువగా ఆహుతి ప్రసాద్ గారే ఉండేదేమో అనిపిస్తుంది ఒకసారి. నేను ఈ మధ్యనే మా మీటింగ్స్లలో అడిగిన, అవును ఆహుతి ప్రసాద్ కనపడట్లేదు ఏంటది, కొంచెం ఒంట్లో బాగోలేదట అన్నారు, కానీ ఇంత బాగోలేదని నేను ఎప్పుడూ అనుకోలేదు. నిజంగా దిగ్భ్రాంతి ఇది. ఇండస్ట్రీకి ఇది తీరని లోటే. ఎందుకంటే ఈ మధ్య వరుసగా శ్రీహరి గారు అయితేనేమి, మల్లికార్జునరావు, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, మల్లికార్జున గారు, వరుసగా వీరంతా క్యారెక్టర్ యాక్టర్స్. సినిమాకి తప్పనిసరి అవసరం అనుకునేవాళ్ళు. ఆహుతి ప్రసాద్ గారు కూడా ఆ విలన్ అటు నుండి కామెడీ క్యారెక్టర్ రోల్స్కి వచ్చారు. ఈ మధ్యలో యాస అవి పెట్టి డిఫరెంట్ క్యారెక్టర్స్ వేస్తున్నాడు. ఒక విలన్కే పనికొస్తాడేమో అనుకున్నాను నేను. కొన్ని క్యారెక్టర్స్ చూసి ఈ మధ్య భలే క్యారెక్టర్స్ దొరుకుతున్నాయి, అదృష్టవంతుడని చాలా చక్కగా చేస్తున్నాడని బాగా సంతోషం అనిపించింది. ఆ సంతోషంలోంచి ఈ దుఃఖంలోకి వచ్చే ఈ ఘటన వస్తుందని ఊహించలేదు. సరే, పుట్టిన ప్రతి ఒక్కళ్ళు మనం పోక తప్పదు, కానీ సినీ పరిశ్రమకు ఇట్లా ఈ టపటప ఒక్కొక్క స్టార్ రాలిపోవడం నాకు కొంచెం దిగులుగాను బాధాకరంగాను కూడా ఉంది. ఏది ఏమైనా నటుడిగా మంచి పేరు తెచ్చుకున్న మా ప్రసాద్ గారు, మా ఆహుతి ప్రసాద్ వెళ్ళిపోవడం అయితే దురదృష్టకరం. చక్కని కొడుకులు ఉన్నారు ఇద్దరు. చిన్నబాబు నిన్ననే గడ్డం చేయించి నీట్గా తయారు చేశారట. డాడీ నువ్వు ఇట్లా బాగలేవని అది చెప్తుంటేనే గుండె తరుపుపోయే పరిస్థితులు. చాలా బాగా చూసుకున్నారని చెప్తున్నారు. కొడుకుల సేవ చేయించుకొని వెళ్ళిపోయాడు ప్రసాద్. ఎనీవే, ఆ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, దిగ్భ్రాంతిని వ్యక్తపరుస్తూ వారికి మనోధైర్యాన్ని భగవంతుడు సాగరచాలి. ఇంకా ఎన్నెన్నో చేయాలనుకుని ఉంటారు ప్రసాద్ గారు. వారి ఆత్మకు కూడా శాంతి కలగాలని ఆ భగవంతుడు కూడా. ఈ సంవత్సరం ఏంటో తెలియదు. ప్రతి వాళ్ళందరూ పోయిన సంవత్సరం కానీ ఈ సంవత్సరం కానీ ఇండస్ట్రీకి మంచి నటులందరూ కోల్పోతున్నారు. బాధాకరమైన విషయం. అయినా అనేక మంది ఎన్నో పడబడినట్టుగా వస్తుంటారు పోతుంటారు, వస్తున్నారు పోతుంటారు. ఇండస్ట్రీ మాత్రం మంచి విలక్షణ కోల్పోయిన బాధ ఆత్మశాంతి కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. మంచి మనుషుల్ని దేవుడు ఆయన దగ్గరికి తీసుకెళ్ళిపోతాడని మరొకసారి ప్రూవ్ అయింది. నిజంగా ఇటువంటి వ్యక్తి, ఇంత మంచి వ్యక్తి మన మధ్య లేడు అని ఇంకా ఊహించడానికి కూడా నమ్మశక్యంగా లేదు. ఆహుతి అన్నయ్య నేను కలిసి 12 సినిమాలు యాక్ట్ చేశాను, 12 ఫిల్మ్స్ యాక్ట్ చేశాను ఆయనతో పాటు. ఇప్పటికీ ఆయన
బాడీ చూస్తే ఇది ఎవరిదో ఇలా ఉంది తప్ప ఆవతి ప్రసాద్ గారి బాడీలా లేదు, ఆయన ఫేస్లా లేదు. ఎవరో అంటే నమ్మడం చాలా కష్టంగా ఉంది, చాలా అన్బిలీవబుల్గా ఉంది. అటువంటి వ్యక్తి అందరితో నవ్వుతూ ఎప్పుడు ఆ నవ్వు మొహమే కనిపిస్తుంది తప్ప వేరే ఫేస్ కనపడదు. ఎప్పుడు చూసినా నవ్వుతూ ఉండే ఫేసే కనిపిస్తుంది. ఆయన చాలా సీరియస్ క్యారెక్టర్స్ చేశారు, మనకు అందరం చూసాం, కానీ ఎప్పుడు ఆయన నవ్వుతూ ఉన్నట్టే కనిపిస్తుంది తప్ప నార్మల్గా ఉంది. బట్ ఈ సినిమా ఇండస్ట్రీ ఆయన లేకపోవడం చాలా పెద్ద లాస్, మా అందరికీ చాలా పెద్ద లాస్. నన్ను తమ్ముడు అనిపించేవారు, అందరినీ ఆప్యాయంగా పలకరించే బంగారం లాంటి వ్యక్తి ఆయన. ఎవరిని అడిగినా ఇదే మాట చెప్తాను, ఆవతి ప్రసాద్ అంటే బంగారం అండి. మిగిలిన కమెడియన్స్ రఘుబాబు గారు కానీ కృష్ణ భగవాన్ గారు కానీ ఆయన మీద వెయ్యని జోక్స్ లేవు. అన్ని జోక్స్ వేసినా సరే నవ్వుతూ రిసీవ్ చేసుకుంటారు. సచ్ అ స్పోర్టివ్ పర్సనాలిటీ. ఈరోజు దేవుడు తీసుకెళ్ళిపోయాడంటే ఇట్ ఈస్ వెరీ సాడ్. మేమందరం చాలా బాధపడుతున్నాం. ఆవతి అన్నయ్య మీ ఆత్మకు శాంతి చేకూరాలి. మే యువర్ సోల్ రెస్ట్ ఇన్ పీస్. వైట్ వస్తుంది. మా చిత్ర పరిశ్రమకి ఏదో శని పట్టుకున్నట్టు ఫీల్ అవుతున్నాం. గత సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు చాలామంది నటులు, టెక్నీషియన్స్ చూస్తూనే ఉన్నారు. వరుసగా మరణం సంభవించింది. చాలా బాధాకరమైన విషయం. ఈరోజు మన ఆవతి ప్రసాద్ గారు అర్ధంతరంగా కనుగొనడం అనేది చాలా బాధపడాల్సిన అవసరం. ఆవతి ప్రసాద్ మాకు చాలా దగ్గర అనుబంధం ఉంది అతనితో. ఎందుకంటే మా రఘుబాబు, సుధాకరు, ఆవతి ప్రసాద్ వీళ్ళ ముగ్గురు కలిసి కన్నడ పిక్చర్లు కూడా తీయడం జరిగింది. సక్సెస్ఫుల్గా ఆ సినిమాలు కూడా తీశారు. మద్రాసులో ఉన్నప్పుడు ప్రతిరోజు లేకపోతే వారానికి 2 రోజులు 3 రోజులు మా ఇంటికి రావడం, మా ఇంట్లో భోజనం చేయడం, మాతో సరదాగా గడపడం. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఇక్కడ షిఫ్ట్ అయినా కూడాను బాబాయ్ బాబాయ్ అంటూ కూడా అలవరిస్తుంటాడు, ఎంతో గౌరవిస్తుంటాడు, ఇంటికి వస్తుంటాడు, యోగ సమాచారాన్ని పలకరిస్తుంటాడు, తెలుసుకుంటుంటాడు. నన్ను గుమ్మడి గారిని సత్యాన్ని గారిని భోజనానికి పిలవాలని ఎన్నిసార్లు అన్నాడు. ఇంటికి పిలవాలి ఆ బాబాయ్, మిమ్మల్ని గుమ్మడి గారిని సత్యాన్ని గారిని. ఆ కోరిక తీరకుండానే మాకు తీరలేదు, ఆయనకి తీరలేదు. అర్ధంతరంగా కనుమూసాడు. ఆయనతో మాకు అనుబంధం చాలా గొప్పది. అసలు ఎంత మంచి నటుడో. ఆహుతిలో మొట్టమొదట ప్రవేశించినా కూడా మధ్యలో చిన్న కుంటుపడిన చందమామ అనే సినిమాతోటి ఆయన పెద్ద బ్రేక్ వచ్చింది. అక్కడి నుంచి చాలా బిజీ స్టార్ అయిపోయి క్యారెక్టర్ ఆర్టిస్టులో లేని కొరవ అతను తీర్చాడనటానికి సందేహం లేదు. అది ఎంతో కాలం నిలవకుండా అర్థంతరంగా ఈ మరణం సంభవించడం అనేది అది ఊహించలేదు. అతనికి ఇలాంటి పరిస్థితి వస్తుందని, వాడికి దారుణం జరుగుతుందని ఎవరు అనుకోలేదు. వాడి కుటుంబాన్ని సానుభూతి, ఆయన ఆత్మ శాంతి కలగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. కెమెరా